సూర్యుడి ప్రయాణం ఛానల్ మరియు మై ఇన్స్టా ట్రిప్ నుండి అందరికీ స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో ఇంటర్నేషనల్ ట్రావెల్ టిప్స్ గురించి మాట్లాడబోతున్నాము. చాలామంది ఈ మధ్య ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారు. దుబాయ్కి కానీ, సింగపూర్ కానీ, మలేషియా, థాయిలాండ్, వియత్నాం ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది. అలాగే శ్రీలంక, నేపాల్, మోస్ట్లీ ఈ కంట్రీస్ ట్రావెల్ చేస్తున్నారు అనమాట. చాలామంది అంటే ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, అంటే ఏ హోటల్స్ తీసుకోవాలి, లేదంటే ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేయాలి, ఏ ఫ్లైట్స్ ఏ వెబ్సైట్ నుంచి వెళ్తే బాగుంటుంది, చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఇవాళ మన వీడియోలో ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకునేది ఏ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, వీసా సర్వీసెస్ మనకి అసలు కావాలా లేదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాంకి మనకి వీసా కావాలి, సింగపూర్కి వీసా కావాలి. మరి వీసా మనం సొంతంగా చేసుకోవచ్చా, లేదంటే ఎవరినైనా మనం పెట్టుకోవాలా ఏజెంట్ అన్నట్టుగా, లేదంటే ఎయిర్లైన్స్ ఎలా బుక్ చేయాలి, ఏ ఎయిర్లైన్స్ ఏ వెబ్సైట్ నుండి బుక్ చేయాలి, తర్వాత హోటల్స్ ఎలా బుక్ చేసుకుంటే ప్రిఫర్డ్, సైట్ సీయింగ్ మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, అలాగే మనకి ఏమైనా ట్రిప్లో రికమెండేషన్స్ అవన్నీ కావాలనుకుంటే ఎలాగా. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఇవాళ. ఒకవేళ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏదైతే నేను లిస్ట్ ఇచ్చానో మీకు ఆల్రెడీ మొత్తం డీటెయిల్గా తెలిస్తే కనుక ఈ వీడియో మోస్ట్లీ మీకు అంత ఉపయోగంగా ఉండకపోవచ్చు. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక వీటి గురించి వీడియో చివరి వరకు చూడండి. సరే, మరి వీడియోలోకి వెళ్దామా. మొదటిగా ఏ ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలామంది ఒక 2-3 కంపెనీస్ నుంచి, ట్రావెల్ కంపెనీస్ నుండి ప్యాకేజెస్ తీసుకుంటారనమాట, హాలిడే ప్యాకేజెస్. అక్కడ కన్ఫ్యూజన్ ఎలా క్రియేట్ అవుతుందంటే అందరిది ఒక ఫార్మాట్లో ఉండదు, ఒక్క ఫార్మాట్లో ఇస్తారనమాట. కొంతమంది మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకలాగా పెడతారు. అంటే ఫస్ట్ ఏమేమి ప్లేసెస్ తీసుకెళ్ళేది అవన్నీ షార్ట్గా పెడతారు. కొంతమంది ఏమో చాలా డీటెయిల్గా పెడతారనమాట. అంటే ఆ ఒక్కొక్క ప్లేస్లో ఏమేమి తిప్పుతారనేసి, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఏమేమి ఇంక్లూడ్ కావనేసి. ఇంకొంతమంది చాలా నోట్స్ కూడా రాస్తారనమాట. చాలా పెద్ద పెద్ద వెబ్సైట్స్లో కూడా మనం చూస్తుంటాము. ఏదైనా ఒక ప్లేస్ ఇస్తే కనుక ఆ ఒక ప్లేస్ మెన్షన్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్లో కోరల్ ఐలాండ్ ఉంది, ఆ కోరల్ ఐలాండ్ విత్ లంచ్ ఇంక్లూడెడ్ అని పెట్టకుండా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. పొద్దున మనం బస్సు ఎక్కుతాము, అక్కడ పోర్టు దగ్గర దిగుతాము, అక్కడి నుంచి బోట్లో తీసుకెళ్ళుద్ది, ఆ బోట్ మొత్తం అక్కడ తిప్పుద్ది, తర్వాత ఇంత డీటెయిల్గా ఆల్మోస్ట్ ఒక పేజ్ ఇస్తారన్నమాట ఇన్ఫర్మేషన్ కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు. సో అల్టిమేట్గా మీరు చూడాల్సింది ఏంటంటే ఏ కంపెనీ వాళ్ళు ఏమేం కవర్ చేస్తున్నారు అనేసి, ఎంత పెద్ద లిస్ట్ ఇస్తున్నారని కాదు, ఆ లిస్ట్లో ఏవైతే మనకు కవర్ అవుతున్నాయో అది ఇంపార్టెంట్ అనమాట. సో నాకు కొంతమంది అంటే అడగడం జరిగిందనమాట. అంటే ఈ కంపెనీ వాళ్ళు ఒకటే పేజీ ఇచ్చారు సార్, ఈ కంపెనీ వాళ్ళు 5 పేజీలు ఇచ్చారంటే ఇది బెటరా అన్నారనమాట. సో యాక్చువల్ చూస్తే కనుక 5 పేజీలు ఇచ్చిన వాళ్ళది మొత్తం సమ్మరీ చూస్తే కనుక 1 పేజీ ఇచ్చిన వాళ్ళ దానికంటే కూడా తక్కువ ఉన్నాయన్నమాట మొత్తం ఓవరాల్ సైట్ సీయింగ్ యాక్టివిటీస్. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు వాళ్ళు ఏం కవర్ చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. అది చాలా ముఖ్యమైన విషయం అనమాట. అంతేగాని మీరు 5 పేజీలు ఇచ్చారా ప్యాకేజ్, 10 పేజీలు ఇచ్చారా అది చూడవకండి. ఇంకోటి ఏంటంటే చాలామంది అంటే వాళ్ళ స్టైల్ అలా ఉంటుందేమో. కొంతమంది ఎలా ఉంటుందంటే కొన్ని కంపెనీస్ వాళ్ళది మొత్తం ఇస్తారనమాట. పెద్ద ఒక 10 పేజీలు ఇస్తారు, 15,000 మాత్రమే అని ఉంటుంది. కానీ వీళ్ళెళ్ళి ఆ 15,000 అడిగితే ఈ 15 పేజీల్లో 10 పేజీల్లో ఏవైతుందో మీకు అన్ని యాక్టివిటీస్ రావండి, ఏదో 1-2 వస్తాయని అంటారు. సో ఇది ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మనకి కొన్ని కార్ అడ్వర్టైజ్మెంట్ జరిగేటప్పుడు ఎలా ఉంటుందంటే హై అండ్ మోడల్ చూపిస్తారు, ప్రైస్ మాత్రం స్టార్టింగ్ ఫ్రమ్ 9 lakhs అని అంటారు, 9,99,000 అంటారు. చూపించేదేమో 16 లక్షల కార్ చూపిస్తారనమాట. అలా ఉంటుంది అనమాట ప్యాకేజ్. సో మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎటువంటి ప్యాకేజ్ తీసుకుంటే అసలు ఫస్ట్ మీరు ఇచ్చే ప్రైస్కి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి చూడండి. అంతేగాని మీరు జస్ట్ అంటే ఒక కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నాం కదా, వాళ్ళన్నీ కరెక్ట్గా చూసుకుంటారు కదా అని కాదనమాట. మీరు సొంతంగా చూసుకొని ఏమేమి ఇస్తున్నారు లిస్ట్లో సాటిస్ఫై అయిన తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి. సెకండ్ వచ్చేసరికి వీసా సర్వీసెస్. చాలామంది వీసా సర్వీసెస్కి డబ్బులు కడతారనమాట. జస్ట్ ఒక సింగపూర్కి వెళ్ళాలన్నా, వియత్నాంకి వెళ్ళాలన్నా, దుబాయ్ వెళ్ళాలన్నా, లేదంటే ఆస్ట్రేలియా వెళ్ళాలంటే చాలామంది డబ్బులు కట్టి వీసా సర్వీసెస్ తీసుకుంటారు. అసలు యాక్చువల్గా మీరు వీసా తీసుకోవాలంటే కనుక ఏ కంట్రీకైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళి మీకు సింపుల్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది అనమాట. అది మీ డీటెయిల్స్ బేసిక్గా వాళ్ళు అడిగే డీటెయిల్స్ చాలా మటుకు ఏముంటాయంటే మీ పేరు, ఇంటి పేరు, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబర్స్, మీ అడ్రస్, మ్యాక్సిమం అడిగితే కనుక మీ ప్రొఫెషన్ అంటే ఏం చేస్తున్నారు, బిజినెస్సా లేదంటే ఎంప్లాయా లేదంటే ఇంకేమైనా స్టూడెంటా,
ఇంకా లేదంటే కొంతమంది ఏమడుగుతారంటే లాస్ట్ 6 మంత్స్‌లో, 1 ఇయర్‌లో మీరు అంతకుముందు ఏ కంట్రీస్ ఎళ్లారు? ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇది తప్పితే ఇంకా ఏం పెద్ద బ్రహ్మ విద్యలాగా ఉండదు. చాలామంది దీనికి అనవసరంగా డబ్బులు కట్టి ఎళ్తారు. అందులో అసలు మనకి ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా రాదు అనుకుంటే గనక అప్పుడు ఇంకా తప్పదు. ఇంకా మీరు వెళ్ళండి. లేదంటే గనక మీరు సొంతంగా చేసుకునే విధంగానే ఉంటుంది. ఏ దేశంకైనా సరే మీరు డబ్బులు కట్టి వీసా సర్వీసెస్ యూజ్ చేసుకునే అవసరం లేదు. సొంతంగానే మీరు చేసుకోవచ్చు వెబ్‌సైట్‌కి వెళ్ళి. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏదైతే అన్నానో ఎయిర్‌లైన్ టికెటింగ్. ఎయిర్‌లైన్ టికెటింగ్ అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు చాలా వెబ్‌సైట్స్ ఎలా ఉంటాయంటే, అంటే ఇప్పుడు మేజర్‌గా ఏందంటే మీరు డైరెక్ట్‌గా మేక్ మై ట్రిప్ గాని, అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. పాపులర్ ఏవైతే ఉంటాయి ఇండియాలో మేక్ మై ట్రిప్ గాని, లేదంటే క్లియర్ ట్రిప్ గాని, ఇవి మనకి ఇండియాలో చాలా పాపులర్ వెబ్‌సైట్స్ అనమాట. సో, ఇప్పుడు మీరు డైరెక్ట్ అక్కడికెళ్ళంగానే మీకు తెలీదనమాట వాళ్ళు అన్నిటికంటే బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారో లేదో. అందుకని మీకు కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. వీగో డాట్ కామ్ అని, లేదంటే కయాక్ డాట్ కామ్ అని, లేదంటే గనక skyscanner.co.in ఆర్ skyscanner.com ఈ వెబ్‌సైట్స్‌కి వెళ్తే గనక మనకక్కడ అందరిలో ఎవరైతే తక్కువ ఇస్తారో మనకి చూపిస్తారనమాట. ఒక 5, 10 వెబ్‌సైట్స్ వాళ్ళు చూపిస్తారనమాట. ఎవరెవరు ఏ ప్రైస్‌కి ఇస్తారనేసి. దాంట్లో కూడా ట్రిక్ ఉంటుందనమాట. మీకు అన్నిటికంటే ఏదైతే లోయెస్ట్ ఉంటుందో ప్రైస్ అది ఆల్వేస్ లోయెస్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ఇండియన్ వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో చాలా మటుకు క్లియర్ ట్రిప్ డాట్ కామ్ గాని, మేక్ మై ట్రిప్ డాట్ కామ్ గాని వీళ్ళు కన్వీనియన్స్ ఫీ అని యాడ్ చేస్తారనమాట ఆన్‌లైన్ బుకింగ్‌కి. ఇదే ఇంటర్నేషనల్ తీసుకుంటే గనక ట్రిప్ డాట్ కామ్ గాని, బుకింగ్ డాట్ కామ్ గాని వాళ్ళు చాలా మటుకు సెపరేట్‌గా యాడ్ చేయరు. ఏదైతే ముందు చూపిస్తారో ప్రైస్ అదే ప్రైస్ ఉంటుంది చివరి వరకు గూడా. కానీ ఇండియన్ వెబ్‌సైట్స్ ఏందంటే కొద్దిగా ట్రిక్కీగా ఉంటాయి. మీరు ఫస్ట్ చూపియడం తక్కువగా ఉంటుంది. మనం అనుకుంటాం అదే తక్కువ అనుకోని ప్రొసీడ్ అయిపోతాము. తర్వాత ఈ కన్వీనియన్స్ ఫీ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మిగతా వెబ్‌సైట్స్ కంటే కూడా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అంటే అప్పుడప్పుడు తక్కువ ఉంటుంది. నేను ఎప్పుడు ఇలా జరుగుద్దని అనట్లేదు. కానీ మీరు చూసుకోవాలన్నమాట. 1, 2 వెబ్‌సైట్స్ మీరు ముందుకెళ్ళి చూసుకోండి. కావాల్సిన సర్వీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఫైనల్ అమౌంట్ ఎంత వస్తుందో అది చూసుకొని దాని ప్రకారం ఆ వెబ్‌సైట్ నుండి టికెట్ బుక్ చేసుకోండి. ఇంకొన్ని వెబ్‌సైట్స్ ఎలా ఉంటాయంటే ట్రావెల్‌లోనే బేసిక్‌గా మీకు అమౌంట్ చాలా తక్కువ చూపిస్తారనమాట. అసలు మనకే అర్థం కాదు. అందరేమో 10,000 అంటే సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వన్ వే ఇక్కడ నుండి సింగపూర్‌కి మనం 10,000 అనుకుందాం. ఒక వెబ్‌సైట్ వచ్చేసరికి 6,000 అంటారు. మిగతా అన్నీ 10, 9,500, 10, 10,500 అలా దగ్గరలో ఉంటాయన్నమాట. మనకు అర్థం కాదు ఇంత తక్కువ ఎలా ఇస్తున్నారా అని. వీళ్ళేం చేస్తారంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ తీసుకొని ఆ టికెట్ ఏమంటారంటే టికెటింగ్ మీకు 24 అవర్స్‌లో అయిపోద్దని అంటారనమాట. ఆ టికెటింగ్ 24 అవర్స్‌లో వాళ్ళేం చేస్తారంటే కస్టమర్ కేర్ నుండి మనకు ఒక కాల్ వస్తదనమాట. మన ఫోన్ నంబర్ ఏదైతే ఇస్తామో దానికి కాల్ చేస్తారు. దానికి కాల్ చేసి వాళ్ళు ఏమంటారంటే సారీ సార్ మీరు ఏదైతే ప్రైస్ మీద టికెట్ బుక్ చేశారో అది ఇప్పుడు అవైలబుల్ లేదు. మీకు ఇప్పుడు 10,000 పెడితే గనక మీకు ఈ టికెట్ ఇచ్చేస్తాము. అడిషనల్‌గా 3,000 ఎంతో పే చేయండి. ఈ టికెట్ కన్ఫర్మ్ చేస్తాము. ఓకేనా అంటారు. సో, ఇదొక ట్రిక్ అనమాట వాళ్ళు ప్లే చేసేది. బేసిక్‌గా ఏందంటే మిమ్మల్ని కస్టమర్ చేసుకోవడానికి వాళ్ళేం చేస్తారంటే ఫస్ట్ తక్కువ ప్రైస్ చూపించేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత వాళ్ళ తర్వాత కాల్ చేసి మీకు ఈ టికెట్ లేదు. మీరు అడిషనల్‌గా 3,000, 2,000, 4,000 ఎంతో అంత కడితే గనక మీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తామని అంటారనమాట. సో, ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. అంటే నేను స్కామ్ అని చెప్పను. ఇదొక కైండ్ ఆఫ్ ట్రిక్స్ అనమాట కొన్ని కంపెనీస్ చేసేటివి. సో, ఇవి కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి మీరు టికెటింగ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి హోటల్స్ అనమాట. చాలామంది ఏందంటే అంటే ఇప్పుడు మీరు కంపెనీ నుంచి ఏదైనా వెళ్ళేటప్పుడు హోటల్స్ మీరు చూసుకోండి బేసిక్‌గా వాళ్ళు ఇచ్చే లొకేషన్ ఎక్కడ ఉంటదనేసి. మీరు అల్టిమేట్‌గా ఏదైతే ప్యాకేజ్ ఉందో సపోజ్ మీరు ఒక కంపెనీ దగ్గరికెళ్ళి మొత్తం ఓవరాల్ ప్యాకేజ్ తీసుకుంటారు. ఇంక్లూడింగ్ లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్, హోటల్స్ అండ్ సైట్ సీయింగ్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ తీసుకుంటారు ల్యాండ్ ప్యాకేజ్. తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఒక్కోళ్ళు ఒక్కో హోటల్ ఇస్తారు. అందరూ ఒకటే హోటల్ ఇయ్యకపోవచ్చు. ఒక్కోళ్ళు ఒక్కో హోటల్ ఇస్తారు. సో, మీరు చూడాల్సింది వాళ్ళు ఇచ్చిన హోటల్ సిటీలో ఎక్కడుందని చూడాలి. అప్పుడప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఒకళ్ళు ఇచ్చే ప్యాకేజ్ 15,000 ఉంటుంది. ఒకళ్ళు 20,000 ఇస్తారు. ఒకళ్ళు 25,000 ఇస్తారు. సో, మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మళ్ళీ నేను పాపులర్ పటాయా ఎగ్జాంపుల్ తీసుకుంటాను థాయిలాండ్. అక్కడ తీసుకుంటే గనక మీకు సెంట్రల్ పటాయాలోను తర్వాత కొద్దిగా మీరు సౌత్ పటాయాకెళ్తే గనక మీకు ఆల్మోస్ట్ సెంట్రల్ పటాయాలో 3 స్టార్ హోటల్ రేట్‌కి సౌత్ పటాయాలో 5 స్టార్ హోటల్ వచ్చింది. అంటే మీకు రేటు డబుల్ రేట్ ఉంటుంది సెంట్రల్‌లో. సౌత్‌తోని కంపేర్ చేస్తే. సో, వాళ్ళు మీకు ఎక్కడనో సౌత్‌లో ఇచ్చేసి మీ ప్యాకేజ్ 15,000 అంటే గనక అది కూడా మీకు కష్టమే. సో, మీకు అది చూసుకోవాలన్నమాట. హోటల్ ఎక్కడ ఇస్తున్నారు? దాంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడ్ అయిందా? ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే
వాళ్ళు ఏ ట్రావెల్ కంపెనీ అయినా సరే పొద్దున ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు ఎవరు తిప్పరు. అంత తిప్పితే కనుక ప్యాకేజ్ కాస్ట్ చాలా హై ఉంటుంది. సో రోజుకి 1 లేదంటే 2 యాక్టివిటీస్ ఉంటాయి. ఆ 2 యాక్టివిటీస్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా వదిలేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేసి వాళ్ళు మన మీద వదిలేస్తారు. అప్పుడు మనకేందంటే ఫ్రీ టైం ఉన్నప్పుడు మనం చుట్టుపక్కల ఉన్న ఏమన్నా కొద్దిగా వాక్ చేసి షాపింగ్ చేయాలనుకున్నా, లేదంటే చుట్టుపక్కల ఏమైనా అట్రాక్షన్స్ వాకబుల్‌లో ఉంటే వెళ్ళాలనుకుంటే గనక, లేదంటే మన డిన్నర్ చేయాలనుకున్నా కూడా మన సెంట్రల్‌లో ఉంటే గనక మనకి ఈజీగా ఉంటుంది. అన్ని వాక్‌లో మనం చేసేయచ్చు. నడుచుకుంటూ వెళ్ళి మనం ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు. లేదంటే మనకు ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ప్రతిదానికి టాక్సీ తీసుకోవాలి. అప్పుడు మీకు ఏదైతే రోజుకి 1000, 2000 సేవ్ అవుతుందో దానికి డబల్ అవుద్ది మీకు టాక్సీ ఖర్చులు. దానికంటే ఇంపార్టెంట్ మీకు వాల్యుబుల్ టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది. సో ఇవి మీరు చూసుకోండి హోటల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసరికి సైట్ సీయింగ్ అనమాట. అంటే చాలామంది నాకు కొన్ని కాల్స్ వస్తుంటాయి అనమాట. ఏమన్నారంటే, సార్ మేము ఆన్లైన్ చూసుకొని గూగుల్ మ్యాప్స్లో డైరెక్ట్గా అక్కడ ట్యాక్సీ మాట్లాడుకొని అక్కడికి వెళ్ళి టికెట్స్ కొనుక్కొని వెళ్ళొచ్చు కదా, మాకు ప్యాకేజ్ అని ఎందుకంటారనమాట. సో ఏ కంట్రీకైనా సరే టూరిస్ట్ ప్లేసెస్ వాళ్ళు ట్రావెల్ కంపెనీస్కి, రిజిస్టర్డ్ ట్రావెల్ కంపెనీస్కి వాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సొంతంగా వెళ్తే కనుక ట్రాన్స్పోర్టేషన్ మీరే చూసుకోవాలి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ కొనాలంటే అక్కడ ఏదైతే మీకు ప్రైస్ ఉంటుందో బోర్డు మీద ఆ ఫుల్ ప్రైస్ పెట్టి మీకు టికెట్ కొనాలి. మీకు ఎటువంటి డిస్కౌంట్ రాదు అక్కడ. ట్రావెల్ కంపెనీస్ వాళ్ళకి వాళ్ళు కొన్ని డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ప్లేస్కి వెళ్తే కనుక సఫారీ వరల్డ్ ఉందనుకోండి బ్యాంకాక్లో. సఫారీ వరల్డ్ మీరు వెళ్ళాలనుకుంటే కనుక సొంతంగా మీరు ఓన్గా కార్ మాట్లాడుకొని అక్కడికి వెళ్ళి ఆ ఫుల్ రేట్ కట్టి మీరు మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. మీరు కార్ మాట్లాడుకొని. మీరు అప్పుడప్పుడు రిటర్న్లో మీకు కార్ దొరకడం కూడా కష్టం. ఎందుకంటే అవి ఊరవతలు ఎక్కడో ఉంటాయి అవి. ఇదే మీరు ట్రావెల్ కంపెనీతో వెళ్తే కనుక మీకు కంప్లీట్గా హోటల్ పికప్ నుండి తర్వాత అక్కడ సైట్ సీయింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ డ్రాప్, ఈ సర్వీసెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఇంకా కాస్ట్ కూడా ఆల్మోస్ట్ ఒక 40% తగ్గుద్ది. 30-40% కాస్ట్ మీకు తగ్గుద్ది మీరు సొంతంగా వెళ్ళిన దానికంటే కూడా. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మామూలుగా ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఓకే నాకు గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. బట్ అది ఎప్పుడు చీప్ అవ్వదు. ఎప్పుడైనా సరే సొంతంగా వెళ్తే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. మీరు టూరిజం కంపెనీస్ నుండి వెళ్తే కనుక మీకు చాలా బడ్జెట్ సేవ్ అవుతుందన్నమాట. ఇంకోటి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా డెఫినెట్లీ మీరు షాపింగ్ చేస్తారు, లేదంటే ఏదైనా గ్యాడ్జెట్స్ కొంటారు. కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఆన్ ట్రిప్ రికమెండేషన్ అంటాం అనమాట. అంటే మీరు ట్రిప్లో ఉన్నప్పుడు మీరు సపోజ్ ఐఫోన్ కొనాలనుకుంటారు. మీకు ఐఫోన్ కొనాలనుకుంటే కనుక మీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే కంపెనీస్, అంటే ఇప్పుడు మీరు పెద్ద కంపెనీస్ వెళ్ళారనుకోండి, ఆబ్వియస్గా వాళ్ళు మీకు నేను ఐఫోన్ కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలంటే వాళ్ళు అవన్నీ హెల్ప్ చేయరనమాట. అంటే చాలా కంపెనీస్ వరకు ఇవన్నీ హెల్ప్ చేయరు. అవుట్ సైడ్ యువర్ ట్రిప్ వాళ్ళు హెల్ప్ చేయరనమాట. సో మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే కంపెనీస్ ఉంటే కనుక డెఫినెట్లీ మీరు అవి చూస్ చేసుకోండి. సో దట్ మీరు ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు మీరు షాపింగ్ ఎక్కడైనా టిప్స్ అలాంటివి కావాలన్నా, ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అదంతా కూడా మీకు ఏదైతే మీరు పర్సనల్గా ఎక్స్ప్లోర్ చేస్తారో అవుట్ సైడ్ ఏదైతే వాళ్ళు కవర్ చేసే ప్లేసెస్ కాకుండా మీరు పర్సనల్గా కవర్ చేయాలనుకున్నవి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలితే కనుక అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది కూడా మీరు ఒక పాయింట్ చూసుకోండి ఏదైనా ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే వాట్సాప్ ఛానల్ ఉంది. ఆ వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతే కనుక అక్కడ ఏదైనా సరే ట్రావెల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదంటే అప్కమింగ్ టూర్స్ కానీ అవన్నీ పోస్ట్ చేయడం జరుగుద్ది. తప్పనిసరి వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మా వెబ్సైట్ www.myinstatrip.com విజిట్ చేయండి. అక్కడ అప్కమింగ్ గ్రూప్ టూర్స్ కానీ, ప్రైవేట్ ప్యాకేజెస్ కానీ, ఎటువంటి హాలిడే ప్యాకేజెస్ ఉన్నా కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి. అలాగే మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు ఉపయోగంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మరి వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో ఉంటాను. మరి బాయ్.